ప్రక్రియలను లయపరచమని యేసు దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. చదవబడినట్లు లేఖన భాగం దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి 2వ అధ్యాయం, దానిలో 5వ వచనాన్ని ఎందుకు చదివించానయ్యా అంటే, ఆ యొక్క అధ్యాయం అంతా కూడా మరి ఒక కళ గురించి, దాని భావం గురించినటువంటి మాటే తెలియపరచబడుతూ ఉంటుంది. మీరు ఆల్రెడీ వచ్చేటప్పటికే ఆ ముందు అధ్యాయం చదువుకుని వచ్చేసేయాలి. అప్పుడు మీకు నేను చెప్పకుండానే మొత్తం అంతా కూడా అర్థం అవుతుంది. నేను చెప్పేది కూడా ఇంకా త్వరగా అర్థం అవుతుంది మీకు దాని విషయంలో. ఎందుకంటే ఈ యొక్క మాటలో ఆయన నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరంలో కలగన్నాడు. తన ఏలుబడిలో 2వ సంవత్సరంలో కలగన్నాడు. అంటే 2వ సంవత్సరంలో కలగన్నాడంటే ఏలుబడిలో ప్రారంభించినప్పుడు నెబుకద్నెజరు వెళ్ళి దండెత్తి బబులోను రాజుని బబులోనుకు తీసుకొచ్చిన తర్వాత 2వ సంవత్సరంలోనే మరి ఏమన్నాడు? కలగన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎన్ని సంవత్సరాలు రాజు వీళ్ళని మేపమన్నాడు? ఎన్ని సంవత్సరాలు మేపమన్నాడు? మేపమన్నాడు అంటే ఏంటనుకుంటున్నారా? వాళ్ళని కొంతమంది జ్ఞానులు తీసుకురమ్మన్నాడు కదా, తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నా దగ్గర తీసుకురమ్మన్నాడు? 3 సంవత్సరాలు. ఏమండి, అక్కడ ఉందా లేదా? ఆ యొక్క నపుంసకుల అధిపతి చెప్పినటువంటి మాట ప్రకారం 3 సంవత్సరాల తర్వాత వారిని రాజు ముందుకు తీసుకురమ్మన్నాడు. అప్పుడు టెస్ట్ చేస్తా అన్నాడు. ఈ 3 సంవత్సరాల్లోనూ ఆల్రెడీ 1 సంవత్సరం అవగానే రాజకీయం వచ్చింది. అవునా? ఉందా? అది 3 సంవత్సరాలు భోజనం పెట్టి బాగా తినబెట్టిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి నిలబెట్టమన్నాడు. అది 3 సంవత్సరాలు అవ్వక ముందే మరి 1 సంవత్సరం అయిన తర్వాత ఆయనకి 2వ సంవత్సరంలోనే ఆయనకి ఏమొచ్చింది? ఒక కళ వచ్చింది. ఒక కళ వచ్చేప్పటికి మరి ఆ కళను గురించినటువంటి విషయంలోకి వచ్చేప్పటికి ఇక్కడ ఒక మాటను మనం గమనించాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క పాత నిబంధన కాలంలో దేవదేవుడు మరి చాలా విషయాల్లో తరచుగా ఆయన ఆలోచనను తెలియపరచడానికి వేటి ద్వారా తెలియపరిచేవాడే అంటే కళల ద్వారా, దర్శనముల ద్వారా ఆయన తెలియపరిచేవాడు. ఆయన ఆడుకొని అమ్మ కింద ఆడుకొని ఆయన వదిలే ఆ కారు ఇచ్చేసి ఆడుకోమని, ఆ కారు ఇచ్చేసి ఆడుకోమని. కారుతో ఆడతా అంటే అది తీసేసుకుంది. అది వాడిదా? అయ్యయ్యా, ఇక్కడ పోటీ వచ్చిందా? అయ్యా, చిన్నపిల్లలు ఉంటే ఇదొక ఇబ్బందికరమైన స్థానం. బైబిల్లో మరి చాలా మందితో దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుతూ వచ్చేవాడు. ఆయన యొక్క మరి ఆ యొక్క దర్శన భావం, ఆయన యొక్క ఆలోచన ఏదై ఉందంటే ఆయన జరగబోయే దాని గురించినటువంటి విషయాన్ని తెలియపరుస్తూ వచ్చేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి చాలా విషయాలు మనం ఆ యొక్క దర్శనాల ద్వారా తెలియపరచబడి మనం వెనక చరిత్రలోకి వెళ్తే గనక మరి అన్నిటికంటే మొట్టమొదటిగా అబ్రాహాము తోటి దేవుడు మాట్లాడినటువంటి
ఆదికాండం 15:1 దగ్గర మాట్లాడినటువంటి ఆ యొక్క దర్శనం యొక్క స్థానం, దాని యొక్క నెరవేర్పు చాలా సంవత్సరాల తర్వాత అయినటువంటి స్థానాన్ని మనం చూడగలుగుతాం. ఎందుకంటే మొట్టమొదటిగా దర్శన రూపంలో మాట్లాడిన అబ్రాహాము యొక్క ఆ జీవితంలో మాట్లాడినటువంటి దర్శనం. ఎందుకంటే ఆయన జరగబోయేటువంటి వాటిని, ఏదో రేపేళ్ళలో జరిగేటువంటి వాటిని కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి వాటిని సైతం కూడా దేవదేవుడు ఆ యొక్క దర్శన రూపంలో తెలియపరిచినటువంటి ఆలోచనలు చాలా ఉన్నాయి. మరి అలాగే మనం చూసినట్లయితే యోసేపు విషయంలో, యోసేపు మరి బావుడుగా 12వ సంవత్సరంలో ఉండగానే దేవుడు ఏం చేశాడంటే ఒక కళల్ని చూపించాడు. అటు భావాలు నెరవేర్చడానికి అయ్యేప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఏమంటే ఎప్పుడు నెరవేర్చబడి రక్తం చేయం ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన యొక్క కళ నెరవేర్చబడింది? యోసేపు యొక్క కళ. యోసేపు కలగన్నాడు, యోసేపు కళ చెప్పాడు. కళ చెప్పిన తర్వాత ఆ కళ మరి ఎన్ని సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది? మరొకసారి 12 ఎన్నో సంవత్సరంలో కరువు వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళడం జరిగింది. ఆయన్ని అమ్మేసేటప్పటికి 12 సంవత్సరాలు. అన్నలు వెళ్ళి ఆయన్ని కలిసేటప్పటికి అతనికి 37 సంవత్సరాల వయసు అప్పుడు వీళ్ళు వెళ్ళి మళ్ళా కలవడం జరిగింది. అప్పటికి ఈ యొక్క వీళ్ళందరూ కూడా ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా 25 సంవత్సరాలు కాలం మొత్తం. తర్వాత వాళ్ళు వెళ్ళి ఆ యొక్క అన్న కలవడం అంటే కళ నెరవేర్పుని గురించి చెప్తున్నాను. అతను రాజు అయినటువంటి స్థానంకి వచ్చేప్పటికి గురించినటువంటి స్థానం కాదు, కానీ అతని కళ నెరవేర్చబడినటువంటి స్థానం. అంటే ఏంటి? వాళ్ళ అన్నలందరూ వచ్చి ఈయన తమ్ముడని తెలియకోకుండానే కాళ్ళకు నమస్కారం చేస్తారు. ఎందుకంటే రాజు తర్వాత రాజు అంతటి వాడు, ఆయన ఎస్ అంటేనే ఏదైనా ఇచ్చేది కాబట్టి అతని కాళ్ళకి నమస్కారం చేస్తారు. తర్వాత మళ్ళా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తండ్రితో సహా మరి నమస్కారం చేయవలసినటువంటి స్థానం, కళ నెరవేర్పు అనేటువంటిది అప్పుడు జరిగినటువంటి స్థానాన్ని మనం చూస్తాం. అలాగా దేవదేవుడు ప్రతి ఒక్క దాని విషయంలో కళలు, దర్శనాలు, వాటి యొక్క నెరవేర్పును గురించినటువంటి స్థానంలో దేవదేవుడు కళల ద్వారాను దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు. మరి ఇప్పటి కాలంలో కూడా చాలా వరకు మరి దేవదేవుడు కొన్ని కళలు చూపించడం, వాటి యొక్క నెరవేర్పు జరిగినటువంటి స్థానాలు కూడా మనం మన జీవితాల్లో కూడా చాలా చూస్తూ ఉన్నాం కూడాను. ఏమిటంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియపరచడానికి, దేవుని యొక్క ఆలోచనని తెలియపరచడానికి దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే మరి కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా మనకి తెలియపరుస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందులో మరి నెబుకద్నెజరుకి ఒక కళని చూపించాడు. ఆ కళ చూపించినటువంటి ఆ స్థానంలో మరి ఈయనకి దేవుడు కళను చూపిస్తే మన నెబుకద్నెజరు గారు కళ మర్చిపోయాడు. ఆ యొక్క శకునగాళ్ళని అందరినీ కూడా పిలిచి ఏం చేశాడయ్యా అంటే కింద ఉన్నటువంటి ఆ యొక్క 2వ వచనంలో చూసినట్లయితే, కాగా రాజు తాను కనిన కళలను తనకు తెలియజెప్పేటకై శకునగాండ్లను, గారడీ విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞేయుగా వారు రాజు సముఖం నిలిచిరి. చాలండి. ఎవరెవరిని పిలిచాడు ఇక్కడ? ఏమండి? మొత్తం ఆ యొక్క కల్దీయుల యొక్క దేశంలో ఉన్నటువంటి ఆ బబులోనులో ఉన్నటువంటి శకునగాళ్ళని, మాంత్రికుల్ని, గారడీ విద్య గలవారిని మరి రాజు దగ్గరికి వెళ్ళడం అంటే కనుక మామూలు విషయం కాదు. కాబట్టి దీనిలో ఆ గారడీ విద్య చేసేటువంటి వాళ్ళను, మాంత్రికుల్లోనూ కూడా
పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వచ్చి ఉంటారు బహుశా నేను అనుకోవడం. మామూలుగా చిన్న చిన్న వాళ్ళు, చిన్న చిన్న గారెడి విజయ్ చేసేవాళ్ళు అయితే కానీ పెద్ద అబ్బో రాజు దగ్గరికి వాము వస్తే వరహాలు వస్తాయి, లేకపోతే వాతలు వస్తాయి, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి ఎవరికాడు కొంచెం మంచి క్యాపబిలిటీ ఉన్నటువంటి వాళ్ళే బహుశా వచ్చి ఉండొచ్చు కూడా ఆ కాలంలో కూడా. మరి వాళ్ళందరూ వచ్చి ఆయన ముందు నిలబడినటువంటి వారుగా ఉన్నటువంటి స్థానంలో మరి రాజుగారు ఏమంటున్నాడు అంటే, నేను ఒక కల కన్నాను, ఆ కళ మరి దాని యొక్క భావం తెలియపరచండి అంటాడు. అంటే వీళ్ళందరూ అంటారు కదా, అయ్యా కళ ఏదన్నా చెబితే దాని భావం మేము చెబుతాం, కానీ మరి కళ చెప్పుకోకుండా దాని భావం ఎలా చెబుతాము అని అంటారు అందరూ అని ఆఖరికి ఏమంటారు అంటే, రాజు ఏమంటాడంటే, మీరు గనక ఆ కలభావం కానీ అది కానీ మాకు చెప్పకపోతే గనక ఇందాక చదివినటువంటి 5వ వచనంలో చెప్పినట్లుగా మీరందరూ కూడా తుత్తునీలుగా చేయబడతారు, మీ ఇళ్ళన్నీ కూడా పెంట కుప్పలుగా మార్చబడతాయి, అంటే భయంకరమైన పరిస్థితుల్లోనికి మీరు వెళ్తారు అనేటువంటి విషయాన్ని అక్కడ రాజు చెప్పేప్పటికి పాపం వీళ్ళందరికీ కూడా కలవరం పుట్టి ఆఖరికి వాళ్ళు ఏమంటారంటే, రాజుని ఏదో విధంగా, అయ్యా నువ్వు కళ చెప్పకపోతే ఎలాగా, కళ చెప్తేనే జరుగుద్ది, లేకపోతే ఎవడో చెప్పలేడు, ఏది చేయలేడు అంటే, వాళ్ళు మీరందరూ కూడా కాలయాపన చేస్తున్నారు, నా మాట నా కళభావం చెప్పుకోకుండా మీరు కాలయాపన చేసి తప్పించుకోవాలని చూస్తున్నారు, కాబట్టి ఏమైనా కానీ జరిగే ప్రసక్తి లేదు అన్నప్పుడు ఒక మాట చదవండి. 10వ వచనంలో ఏమంటున్నాడు, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తి గాని, అధికారి గాని, శకునగాండి వద్ద గాని, గాఢ విద్యవాళ్ళు గలవాడిని అది ఎవ్వడు కూడా ఈ విషయాన్ని చెప్ప నేరడు, అది చాలా కష్టమైనటువంటిది అని చెప్పినటువంటి మాటకి రాజు కోపం వచ్చేమన్నాడంటే, ఇదిగో మొత్తం అందరినీ కూడా జ్ఞానులందరినీ పిలవండి, వాళ్ళందరికీ కూడా ఏం చేయమంటున్నాడు, సంహరించమని చెప్తున్నాడు. 19వ వచనంలో చూస్తే 12వ వచనంలో చూస్తే కనుక అప్పుడంటే అనమాట, అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చాడు. ఏ విధంగా అంటే, రాజుకు కోపం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, జ్ఞానులందరినీ వీళ్ళందరూ ఆయన పనికి ఉపయోగపడలేదు కాబట్టి మొత్తం అందరూ చంపేమన్నాడు. ప్రియమైన వారలారా గమనించండి, ఎందుకంటే ఆ యొక్క ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఇక్కడ మొదటిగా మనం గమనించవలసినటువంటి మొదటి మాట ఏంటంటే, ఎవ్వరూ చేయలేనటువంటి దానిని దేవుడు చేయగలిగిన వాడై ఉన్నాడు అనే విషయాన్ని మొదట మనం గమనించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కాలంలో చాలామంది భక్తులైనటువంటి వారు సైతము కూడా, ఇది దేవుణ్ణి ఎరిగిన వారు సైతము కూడా వెళ్ళి మరి సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి జాతకాలు చూపించుకునే దరిద్రపు అలవాటు, మరి మసీదుల దగ్గరికి వెళ్ళి తాయెత్తులు కట్టించుకునేటువంటి దరిద్రపు అలవాట్లు, ఏమండి ఇటువంటి ఆ యొక్క స్థానాలు చాలామందిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే మరి ఇల్లు కడుతున్నాం అంటే చాలు మొట్టమొదటి ప్లాన్ వేయడం, ప్లాన్ తీసుకెళ్ళి వాస్తు ఆయనకి చూపించడం, వాస్తు ప్రకారం ఈ ప్లాన్ ఇచ్చాడో లేదో చూడండి కొంచెం అని చెప్పి మళ్ళా వాస్తును చూపించుకుని ఇల్లు కట్టుకునేటువంటి దరిద్రపు అలవాటు ఎవరయ్యా చేసేదంటే, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు. కానీ నా దేవుడైతే అందరికీ, ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి శకునగాళ్ళకి కానీ, లేకపోతే ఈ యొక్క గాడి విద్య చేసేటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే ఎవరికి కూడా ఆ విధముగా వల్ల కానటువంటిది, సాధ్యము కానటువంటి దాన్ని చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడైనటువంటి దేవదేవుని ఎరిగి ఉండి సైతం చేస్తున్నటువంటి తప్పిదాలని మరి బహుగా మనం ఎరిగినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా
వాటి గురించి మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే మొన్నే నాకు ఒక విషయం తెలిసింది. అమ్మాయి గురించి వివాహ విషయంలో ఒక సంబంధాన్ని గురించినటువంటి విషయంలో మాట్లాడుతూ పాస్టర్ గారితో మాట్లాడితే ఆ ఫోటో పంపించారు. వాళ్ళు ఫోటో పంపిస్తే బాగానే ఉన్నాడు అన్నాం. మేము అమ్మాయి గురించినటువంటి ఫోటోను ఆ యొక్క వివరాలు పంపించాం. వాళ్ళు పంపిస్తే వారు ఇంటి పేరు అది కూడా అడిగారు. ఎందుకంటే సర్లే ఇంటి పేరు కనుక్కుంటారు జనరల్గా అనుకున్నాను నేను. కానీ అది కనుక్కున్న తర్వాత వారు ఒక వారం రోజుల తర్వాత ఆ పాస్టర్ గారు అటు నుంచి నాకు ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే, అమ్మాయి అంతా బాగుందండి, అన్నీ బాగున్నాయి, క్వాలిఫికేషన్ అన్నీ బాగున్నాయండి, కాకపోతే జాతకాలు కుదరలేదండి. యేసు నాయనా, నాకు ఎక్కడ లేని కోపం వచ్చి సరే పాస్టర్ గారు మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేయకండి నాకు అని చెప్పేసి. నిజంగా అసలు వారు దైవ సేవకులు ఉన్నారో నాకు తెలియదు. అసలు వారు ఏ విధంగా అది కాదు పాస్టర్ గారు, అది కాదు పాస్టర్ గారు, నేను కదండి ఆ అబ్బాయి తరపున వాళ్ళండి వాళ్ళు చేశారంటే అది అని ఆయన ఏదో చెప్పబోయాడు. ఇంకా సర్లేండి అయితే వదిలేయండి అని చెప్పి నేను పెట్టేయడం జరిగింది. ప్రియమైన వారులారా, జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవుని ఎరిగినటువంటి వారమైనటువంటి మనం మరి ఇటువంటి పరిస్థితులు ఏవి మనకి ఎదురుపడినా తటస్థించినా కానీ వాటికి ఏమాత్రము మరి లొంగనటువంటి వారముగా దేవుని వైపు మనం చూడవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేయు కార్యములు మనుషుని జ్ఞానమునకు అందనటువంటివి ఉన్నాయి. అది అందువలన మనం అటువంటి కార్యములు చేయగలిగినటువంటి దేవాదేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఎటువంటి వారంగా ఉండాలంటే ఆయన్ని బట్టి ధైర్యంగా ఉండాలి. ఆయన్ని బట్టి మనం ఎంతో మరి విశ్వాసంలో బలమైన స్థానంలో ఆయన వైపు మనం చూడవలసిన వారమే ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ దేవుని మీద ఆధారపడినటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు చదవండి. అక్కడ దేవుని మీద పరలోకమందున్న దేవుని యొక్క కటాక్షము పొందు నిమిత్తమై ఆయన్ని వేడుకొనుడని వారిని హెచ్చరించను. చాలండి. అంతటా రాత్రి చాలు ఎవరు చూసినట్లయితే కనుక ఈ వాక్య భాగంలో మరి ఆయన దానియేలు దేవుణ్ణి వేడుకున్నటువంటి స్థానాన్ని మనం చూస్తున్నాం. దేవుని మీద ఆధారపడినటువంటి స్థానాన్ని చూస్తున్నాం. కళ తెలుసుకోవడం, కళ భావం తెలుసుకోవడం. కళ తెలిస్తే ఒక్కొక్కళ్ళు ఏదో రకమైనటువంటి భావం ఏదో చెప్తారు. నల్లకొక్క ఎదురొచ్చిందంటే కనుక ఇంకేముంది, ఏమండి ఇంకేమైనా అవుతుందా, అయిపోయింది, ఇంకేం లేదు, నల్లకొక్క అయ్యి బాబోయ్. అందరూ వెళ్తా ఉండగా పిల్లి, అమ్మో ఎడమ పక్క నుంచి అది కాదు కుడి పక్క నుంచి వెళ్ళింది పిల్లి, ఇంకేముంది, అందులో అది నల్ల పిల్లి. ఇంకా అసలు సమస్య లేదు, వెళ్ళే పని ఏం అవ్వదు. మళ్ళీ వెనక్కి వచ్చేసి తిరిగి వచ్చి అమ్మాయి ఒక గ్లాసులో మంచినీళ్ళు ఏం తాగి మరీను మళ్ళీ వెళ్ళేటువంటి ప్రబుద్ధులు ఆ క్రైస్తవ జనాంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఒక ఆయన తోరికి బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ ఆవిడని ఎదురు రమ్మనేవాడు. నేను డ్యూటీకి వెళ్తున్నాను, నువ్వు ఎదురు రానివాడు. గేట్లోంచి ఆవిడ లోపలికి రావాలి, ఈయన వెళ్ళేవాడు. లేకపోతే ఆయన అలాగే బండి మీద నిలబడిపోయి ఉండేవాడు. ఏంది అంతసేపు కదలలేదు అంటే తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత ఈయన వెళ్ళేవాడు. దేవుని మహాకృపను బట్టి ఈ మా సహవాసంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి అలవాట్లన్నీ మానేశారులే. మొత్తం అన్నీ మానేశారు. చిన్న ప్రార్థన చేసుకుని వేసి రక్తం చేయమని వెళ్ళడం మొదలుపెట్టారు. ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి.
దేవుని మీద మనం ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాం. ఒక మనుషుడు ఎదురొత్తేనో లేకపోతే ఏదో ఎదురొత్తేనో ఏదో అయిపోతుంది, ఏదో అవదు అనేటువంటి సూచనలకు మనకి స్థానాలు లేవు. ఎందుకంటే మనము ఆధారపడేది మన దేవుని మీద ఆధారపడే వారంగా ఉన్నాం. దానియేలు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవదేవుడు ఏం చేశాడు అంటే అతనికి చక్కగా కలభావాన్ని తెలియపరిచిన వాడై ఉన్నాడు. అతడు మరి తన యొక్క జ్ఞానం మీద ఏమాత్రం ఆధారపడినటువంటి వాడుగా లేడు, లేకపోతే తన యొక్క స్నేహితుల మీద ఆధారపడినటువంటి వాడుగా లేడు, లేకపోతే తనకిచ్చిన అధికారం మీద ఆధారపడినటువంటి వాడుగా లేడు. దేని మీద ఆధారపడినటువంటి వాడుగా లేడు. దేని మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. నిజమే. అలాగే హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం దగ్గర చదివితే గనక అక్కడ మీరు ఒక చక్కని మాటను చూస్తారు. యాకోబు అవసాన కాలమందు విశ్వాసమును బట్టి ఆశీర్వదించి తన చేతి కర్ర మీద మొదల మీద అతను ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన ఆఖరికి మరి పండు ముసలి వయసు వచ్చినప్పుడు అతడు ఎవరి మీద ఆధారపడ్డాడంట? కొడుకుల మీద ఆధారపడలేదు, లేకపోతే అతని కొడుకు రాజు తర్వాత రాజు అంతటి వాడు కదా అని అతని మీద ఆధారపడలేదు, లేకపోతే మనవాళ్ళ మీద ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడినట్లుగా మనం చూడం. దేని మీద ఆధారపడ్డాడంట? దేవుడు తనకిచ్చిన చేతి కర్ర మీద ఆధారపడ్డా. అంటే కర్ర మీద ఆధారపడ్డం అంటే ఏదో ముసలి వాళ్ళు నడవడానికి స్టిక్ తీసుకుని దాన్ని ఆధారం చేసుకుని నడిచేటువంటి స్థానం. ఎందుకంటే వాళ్ళకి ఆ స్టిక్ ఉంటేనే నడవగలుగుతారు. వాళ్ళకి ఆధారం అదే, ఆ స్టిక్కే. హ్యాండ్ స్టిక్ లేకపోతే ఏ కర్రపుల్లో తీసుకున్నా కానీ దాన్ని ఇలాగ పోటేసుకుని నడవాలి, లేకపోతే నడవలేరు వాళ్ళు. వాళ్ళకి ఆధారం అదే. లేకపోతే కనుక ఎవరో ఒకరు వస్తే బాబు కొంచెం చేయబట్టుకుంటే మరి చేయబట్టుకున్నా వాళ్ళు నడుస్తారు, లేకపోతే నడవలేరు. ఆధారం అది. అలాగే యాకోబు మరి ముసలోడైపోయాడని కర్ర మీద పట్టుకున్నటువంటి స్థానం కదండి, అక్కడ చేతి కర్రవా. ఎందుకనంటే యాకోబు అంటాడన్నమాట, ఏది ఆ యొక్క ఆదికాండంలో చూసినట్లయితే కనుక నేను చేతి కర్రతోనే ఈ యోర్దాన్ని దాటి వచ్చిందని అంటాడు 25లో. అంటే ఆ చేతి కర్రతోనే వచ్చాడు యోర్దాన్ దాటి యువతలకు వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత మరి ఇప్పుడైతే కనుక 2 గుంపులుగా చేసేటువంటి పెద్ద గుంపుగా మరి మార్చబడినటువంటి వాడిని అయ్యాను అని చెప్పి యాకోబు మాట్లాడతాడు. నిజమే. ఎబ్బెకు రేవు దగ్గర ప్రియమైన వాళ్ళ జాగ్రత్త గమనించండి. దేవుని మీద అక్కడ కర్ర మీద ఆనుకోవడం అంటే ఏమిటంటే దేవుడు నాకు చేసినటువంటి ఆ యొక్క కార్యాలన్నిటిని బట్టి నమ్మకమైనటువంటి వాడిగా నేను దేవుని మీదే నేను ఆధారపడిన వాడినై ఉన్నాను అని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని మీద ఆధారపడినట్లయితే కనుక ప్రతి ఒక్క దానిని కూడా ఆయన చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన టైం అడిగాడు కదా అని వచ్చి టైం తీసుకుని ఏం చేశాడంటే చక్కగా కూర్చుని ఏం చేశాడంటే మనకు మళ్ళీ ముచ్చట్లు పెట్టుకోవాలా. ఏం చేశాడు ఆయన? వెంటనే వాళ్ళ స్నేహితులను పిలిచి ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. మరి మన జీవితంలో ఎన్నో అవసరాలు ఉంటాయి, ఎన్నో అవసరాలు, ఎన్నో అక్కర్లు ఉంటాయి, ఎన్నో 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 విషయాల్లో మనం కావలసినటువంటి వాటి విషయాల్లో ఎన్నిటినో మరి భరించలేక సహించలేక మరి ఆ యొక్క బ్రతుకెందుకు, చస్తే బాగుండు, ఈ బ్రతుక్కి ఇంతకంటే గొప్ప స్థానాలు మళ్ళీ రావు అనేటువంటి ఒక నిస్సహాయతతో కూడినటువంటి ఆలోచనలు, ఆ యొక్క అభిప్రాయాలు ఎన్నో ఎన్నో మన మీదకు దాడి చేస్తున్నటువంటి స్థానాలు కొంతమంది జీవితాల్లో ఉంటూ ఉంటాయి. అటువంటి వారి సైతం ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే అస్సలు ఏమాత్రం హోప్ లేనటువంటిది. ఎందుకని హోప్ లేదంటే
కళ తెలిస్తే దాని భావం ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ ఇక్కడ కళ తెలియదు, దాని భావం అంతకంటే తెలియదు. అసలు హోప్ లేనటువంటి స్థానం. మరి ఈ హోప్ లేనటువంటి స్థానంలో దానియేలు దేవుని మీద ఆధారపడ్డాడు. ఒక బలమైనటువంటి అవకాశం ఆయన దొరికింది. ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళి నిలబడేటువంటి గొప్ప అవకాశం దొరికింది. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే దేవాది దేవుని మీద ఆనుకున్నప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు తప్పకుండా దేవదేవుడు ప్రతి ఒక్క దాని విషయంలో ఒక చక్కని ద్వారాన్ని తెరుస్తాడు. మరి పేతురు గారు చెరసాలలో బంధించబడి ఉంటే ఆయనకి సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే ఈయన సంఖ్యలు తెగిపోయినాయి. ఏమండి, మొత్తం డోర్లన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి. మొత్తం మెయిన్ గేట్ కూడా తెరుచుకుంది. శుభ్రంగా రోడ్డు మీద తీసుకొచ్చి వదిలేసిన తర్వాత తిన్నకి వెళ్ళమంటే నేను ఎక్కడున్నానని ఎత్తుకుంటున్నాడు పేతురు గారు. మామూలు సమస్య కాదు అది, మామూలు విషయం కాదు అసలు. అది జరగడం అనేటువంటిది చాలా ఇంపాసిబుల్. కానీ దేవుడు చేయగలిగిన సమర్థుడు అని రుజువు చేయడానికి నీవు నేను వెనక్కి తగ్గిపోతున్నప్పుడు, నీవు నేను బాధపడుతున్నప్పుడు, నీవు నేను సన్నగిలిపోయినప్పుడు, నీవు నేను కృంగిపోయినప్పుడు వీటన్నిటిని ఏం చేయడం కోసం ఉంచాడా అంటే బలపరచబడ్డం కోసం ఉంచాడు. నేను చేయగలిగిన సమర్థుడిని, అప్పుడు కాదు ఇప్పుడు చేయగలిగిన వాడిని అని చెప్పడానికి ఉంచాడు వీటినన్నిటిని నీ కోసం, నా కోసం. ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. ఇక్కడ దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద ఆధారపడ్డాడండి? దేవుని మీద ఆధారపడ్డాడు. మరి దేవుని మీద ఆధారపడి దావీదు చాలాసార్లు మనం చదువుకున్నాం కదా, సిక్కిం దగ్గర మరి దావీదును రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. కానీ దావీదు ఏం చేశాడు? ఏ పొదును తెమ్మని, ఏ పొదును ధరించుకుని అడుగుతాడు. ఏమడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. అయ్యా నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? నేను ఇప్పుడు వెళ్తే వారిని పట్టుకోగలనా? వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో తెలీదు, ఎటు వెళ్ళారో తెలీదు, కానీ వాళ్ళని నేను పట్టుకోగలనా లేదా? మొట్టమొదట దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆశ్రయించిన వాడే అన్నాడు, దేవుణ్ణి అడిగినటువంటి వాడే అన్నాడు. అప్పుడు ఏం చేశాడు అంటే దేవుణ్ణి అడిగాడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు, తప్పకుండా నువ్వు వాళ్ళని పట్టుకుంటా, నువ్వు వెళ్ళు అన్నాడు. ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. అతనికి ఆ ఫిలిష్తీయులు ఎటు వెళ్ళారో, ఎటు తీసుకుపోయారో, వాళ్ళ దేశాలను తీసుకుపోయారో, ఎటు తీసుకుపోయారో అస్సలు ఆధారం లేని స్థానం. కానీ ఆ గుర్రాలు వెళ్ళిన దారో లేకపోతే ఏది చూసుకుంటూ వెళ్తా ఉండగా ఒక రోడ్డు పక్కన పడిపోయినటువంటి వాడిని ఒకడిని గమనించి, అతడు అవడానికి ఫిలిష్తీయుడే, కానీ అతనికి ఏం చేశాడా అంటే సహాయం చేయడం వలన ఏమైందంటే ఆయన పని సులభం అయిపోయింది. ప్రతిని బిడ్డ జాగ్రత్త గమనించు. నీ పని కొరకు, నిన్ను బలపరచడం కొరకు, నీకు ఒక చక్కని అవకాశాన్ని ఇవ్వడం కొరకు ఎవడో ఒక బలహీనుని నీ కోసం ఏర్పాటు చేస్తాడు దేవుడు. నిన్ను ఆ స్థితి నుండి బయటకు తీసుకురావడానికి, నిన్ను ఆ యొక్క కృంగినటువంటి స్థానం నుండి బయటకు తీసుకురావడానికి దేవుడు ఎవరో ఒకరు నిలబెడతాడు. చెప్పలేకపోతున్నారే? హల్లెలూయా. మనస్ఫూర్తిగా దేవుని మీద ఆధారపడితే తప్పక ద్వారాలు దొరుకుతాయి. ఆ ద్వారం తెరవకపోవడం అనే సమస్య లేదు. అప్పటికి ఆ రోజుకి ఆ సమయానికి ఎవరో వచ్చి నీ యొక్క తలుపు దాడతారు అంతే. విషయాలని జాగ్రత్తగా గమనించండి. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదండి, అసాధ్యమైంది లేదు.
ఒకరోజు భోజనాలు ప్రారంభించిన తర్వాత ఉంటా ఉన్నాయి ఎప్పుడు కూడా సమృద్ధిగానే, కానీ ఒకరోజు తేవాలి, తీసుకురావడానికి మా దగ్గర డబ్బులు లేవు బియ్యం కోసం. ఆ రోజు రేపు ఆదివారం ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నటువంటి స్థానంలో ప్రార్థనలో ఉన్నటువంటి స్థానంలో మరి ఒక ఆయన వచ్చి తలుపు కొట్టి బియ్యం బస్తా తీసుకొచ్చి మనకి ఇవ్వడం జరిగింది. ఆయన అడిగితే, అయ్యగారు దాదాపుగా 3 వారాల నుంచి ఇది తెచ్చి, ఎన్ని రోజులు అయిందంట, 3 వారాలు అయిందంట తెచ్చి ఆయన ఇంటికి. అప్పటి నుంచి తీసుకొద్దాం అనుకుంటున్నాడంట. ఆయన తీసుకురాకుండా వచ్చేస్తున్నాడు. కానీ ఆ రోజు మన అవసరం తిరిగినటువంటి దేవుడు ఆయన్ని తొందర చేసి ఆయన ఏం చేశాడంట, ఎప్పుడు తీసుకెళ్ళాలి మర్చిపోతున్నాను ఇలాగే అని చెప్పి బియ్యం బస్తా తీసుకొచ్చి దాని బండి దగ్గర గుమ్మానికి అడ్డంగా పెట్టుకున్నాడంట. ఎందుకంటే బండి తీసేవాడు కంపల్సరీ దీన్ని బండి మీద పెట్టుకోవాలిగా, అందుకు అడ్డంగా పెట్టుకుని ఖచ్చితంగా తీసుకుని వచ్చాడు. నా అవసరతను ఆయనకి బాగా తెలుసు. నువ్వు కృంగిన వేళ ఆయన నిన్ను లేవనెత్తడానికి, బలపరచడానికి, ఆయన నీకు సహాయకుడిగా ఉండటానికి, నీ తరపున నిలబడడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నవాడే. కానీ నువ్వు ఆయన మీద ఆధారపడేటువంటి ఆ యొక్క స్థానం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అంతే. నువ్వు పూర్తిగా ఆయన మీద ఆనుకున్నావా లేదా, లేకపోతే కనుక కాసేపు ఈ కాలు మీద ఇటు, కాసేపు ఈ కాలు మీద ఇటు ఆనుకుంటున్నావా, ఎలా ఆనుకుంటున్నావు? ఆయన మీద పూర్తిగా ఆనుకుంటే గనక ఆయన కలనేంటి, కల భావాన్నేంటి, అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి దేవుడు ఆయన. ఇక్కడ చూసినట్లయితే గనక ఆ యొక్క 19వ వచనంలో అంటున్నాడు కదా, మర్మములను అంతటా రాత్రి దేవుని స్తోత్రం, హల్లెలూయా. 19వ వచనం నుండి 23వ వచనం వరకు చూసినట్లయితే కనుక అక్కడ దేవాది దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టాడు. అయ్యా నీవు తప్ప ఎవరో చేయలేరయ్యా ఈ కార్యాన్ని, నీవే ఈ దర్శనాన్ని నాకు చూపించావు, ఆ కళను నువ్వే చూపించావు, నిజం ఇదేనయ్యా, రాజు చూసింది ఇదేనయ్యా అంటూ చూడండి అక్కడ పొగుడుతున్నట్టు దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి స్థానం చూడండి. ఒక మాట చదవండి. దేవుడు జ్ఞాన బలము గలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతించబడును గాక. ఆయన కాలములను సమయములను మార్చగలవాడయుండి రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడై ఉన్నాడు. ఆయన ఏదైతే మరుగై ఉన్నటువంటి మాటలు ఉన్నాయో, మర్మముగా ఉన్నటువంటి మాటలు అయితే ఉన్నాయో, వాటిని ఆయన ఏం చేస్తాడంట, బయలుపరుస్తాడంట. దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అక్కడ అంధకారములో ఉన్న సంగతులను ఆయన తెలియజేయును. అసలు ఈ విషయంలో ఈ ఒక్క ప్యాసేజీలో మనం చూసినట్లయితే కనుక ఆయన చేయగలిగినటువంటి కార్యాల విషయంలో ఒక్కొక్క దానికి చూసుకున్నట్లయితే జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు ఆయనే అంట. ఏమండి, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించువాడు ఆయనే. ఒక మాటలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే నిర్గమకాండం 25వ అధ్యాయం దగ్గరికి వెళ్తే అక్కడ దేవదేవుడు మాట్లాడుతూ మోషేతో చెప్తాడు అన్నమాట. ఏమనంటే, మోషే నీకు చూపించిన అన్నీ కూడా చక్కగా చేసేసాయి అని అంటే, ఈయనకేమో ఆ జ్ఞానం అంత జ్ఞానం లేదు కదా, అందుకుని అంటాడు అన్నమాట. అయ్యా అంత జ్ఞానం లేదు కదయ్యా, చెప్పమంటే చెప్తాను కానీ చేయమంటే నేను ఎక్కడ చేయగలనంటే, అప్పుడు అంటాడన్నమాట, బెసలేలును నీకు సహాయకుడుగా ఇస్తున్నాను, అతడు చక్కని పని చేయగలిగినటువంటి, విచిత్రమైనటువంటి పని చేయగలిగినటువంటి
జ్ఞాన వివేకములు కలిగిన వాడిని, దేవుని స్తోత్రం హల్లెలూయా, అతన్ని దగ్గర పంపిస్తాను అంటాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. నీకు నీ వల్ల కాకపోతే గనక రా దేవుని దగ్గరికే. అది ఎలా చేయాలో, అది ఎలా నడిపించాలో, అది ఎలా తీసుకురావాలో దాన్ని తీసుకురావడానికి ఆయన ఇస్తాడు జ్ఞానం. నీకు నీ వల్ల కాకపోతే చెప్పు, నీ జ్ఞానానికి అందకపోతే చెప్పు, నీ తెలివికి రాకపోతే చెప్పు. ఆయన దగ్గర తక్కువేం లేదు. దేనికినైనా కానీ చేయడానికి నీకు ఆ సమయోచితమైనటువంటి చక్కని జ్ఞానాన్ని ఇచ్చి నిన్ను నడిపించగలిగిన సమర్థుడు ఆయనే. ఎన్నో విషయాలు దైవ గ్రంథంలో చూస్తే గనక ఇక్కడ ఉన్నటువంటి మాటలు ఆయన రాజులను త్రోసివేసి నియమించేవాడును ఆయనే. ఏమండి, సౌలును నియమించాడు, చేశాడా లేదా? దావీదుని రాజుని చేశాడా లేదా? ఎవరన్నా దిగిపోమన్నారా సౌలుని? ఎవరు దిగిపోమల్లా? అంతడాని చచ్చేలా చచ్చాడు. దావీదుని రాజు చేశాడు. ఏమండి, ఎంతోమంది జీవితాల్లో, ఎన్నో జీవితాల్లో మనం ఇవన్నీ మాటల్లోనూ కూడా వెనకున్నటువంటి వారి యొక్క చరిత్రలు చాలా చూడగలుగుతాం. ప్రియమైన వాళ్ళ జాగ్రత్త గమనించండి. ఎందుకు ఈ మాటను మరలా మీకు చెప్తున్నానంటే, అంధకారములో ఉన్నటువంటి సంగతులను ఆయన తెలియచేయును. అంధకారంలో ఉన్నటువంటి సంగతులు అంటే ఏంటి? మరుగై ఉన్నటువంటి సంగతులు. యెహెజ్కేలు గ్రంథం చెప్తూ ఉన్నటువంటి స్థానంలో అది చాలా మర్మయుతమైనటువంటి గ్రంథం. దర్శన భావం, దర్శనం యొక్క స్థానాలు ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో ఉంటాయి. ఎందుకంటే దేవాదేవుడు ఆ మర్మయుతమైనటువంటి ఆ యొక్క స్థానాల్ని దర్శన రూపంలో యెహెజ్కేలుకి చూపించిన వాడే ఉన్నాడు. మరి యెహెజ్కేలు అక్కడికి వచ్చి మరి చూస్తున్నటువంటి స్థానంలో ఆ యొక్క సింహాసనాన్ని ఎత్తుకున్నటువంటి 4 జీవుల గురించి, ఆ 4 జీవులకి రకరకాలైనటువంటి తలలు ఉన్నటువంటి స్థానాల గురించి యెహెజ్కేలుతో ఒక అద్భుతమైనటువంటి చరిత్ర, అద్భుతమైనటువంటి స్థానాలని దేవుడు చూపిస్తాడు. అంటే అది ఎవరికి కనబడలేదు అంతకుముందు ఎప్పుడు, కానీ యెహెజ్కేలుకి మర్మయుతమైనటువంటి వాటిని తెలియపరిచిన వాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మన జీవితాల్లో అంతే అండి. నువ్వేదైనా ఏ విషయమైనా కానీ దేవుని మీద ఆనుకుని, నువ్వు గనక దేవుని మీద ఆనుకుని అంటే ఏంటి? ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిస్తూ, ఆయన చెప్పినటువంటి మాటలను నీవు వింటూ నువ్వు గనక జీవించినటువంటి స్థానం నువ్వు ఉంటే గనక, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఉన్నట్లయితే గనక నువ్వు డాంబికంగాను డంబాలకి లేకపోతే వీటికి వాటికి పోకోకుండా, లోక సంబంధమైనటువంటి వ్యవహార విషయాల్లోనికి ఇవ్వకోకుండా నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆనుకుని నిలబడతావో అప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టినటువంటి మొరకి ఆ రాత్రే దేవదేవుడు ఒక చక్కని దర్శనం ద్వారా లేదా ఒక చక్కని కళ ద్వారా ఆయన నీకు జరగబోయే దాని గురించి తెలియపరిచేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నా జీవితంలో అయితే నేనైతే అంతే తిన్నగా వెళ్ళి మాకప్పుడు ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అంత పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడలేనటువంటి స్థానంలో మరి మా అమ్మమ్మ గారు ఉంటే మా అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రార్థన చేయించుకుంటాం. అయ్యా, మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలా వెళ్తున్నాం మేము అని చెప్పానంటేను అని ప్రార్థన చేయమని చేయించుకుంటాకి వెళ్ళేవాళ్ళం. ప్రార్థన చేయమంటే మా ప్రార్థన చేసేది. ప్రార్థన చేసి ఆవిడ చెప్పేవారు ఏమనంటే, అయ్యా మీరు విజయవాడలో ఉన్నటువంటి కాలేజీలోనే బాబుని జాయిన్ చేయమని చెప్తున్నారు ప్రభు, అక్కడే జాయిన్ చేయి అని చెప్పి మరీ చెప్పేవారు. నాన్నగారు వేరే అనుకున్నారు కానీ ఆఖరికి అది కాక ఆ కాలేజీలోనే జాయిన్ అవ్వడం జరిగింది. నిజమే, దేవుని యొక్క ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం ఆయన తెలియపరిచిన రీతిగా మనం నడిచినప్పుడు, ఆయన మీద ఆనుకుని ఆ మాటను ఆనుకుని మనం నడిచినప్పుడు మన యొక్క జీవితాలన్నీ కూడా క్రమపరచబడతాయి. మా తండ్రి గారు అనుకున్నట్టుగా ఏదో చేస్తే గనక నా జీవితం ఇప్పుడు ఇలా ఉండేది కాదేమో. ఆయనకి తెలుసు, ఆయనకి ఈ ప్రణాళిక యావత్తు ఆయనకి తెలుసు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. నీవు ఉన్నటువంటి స్థితి ఆయనకి తెలుసు, నీవు ఉన్నటువంటి స్థానం తెలుసు, నీకున్న జ్ఞానం తెలుసు, నీకున్న పలుబడి తెలుసు, నీకున్నది యావత్తు ఆయనకి తెలుసు.
ఆయనకి తెలియదంటూ ఏమీ లేనే లేదు. ఆఖరికి నీ బలహీనత యావత్తు ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. నీ బలహీనతను బట్టి నిన్ను ఆయన ఎప్పుడు కూడా శిక్షించలేదు. అది ఎవడి పనేయా అంటే నీలో ఉన్న బలహీనత శత్రువైనటువంటి వాడికి అవకాశం కాబట్టి వాడు నిన్ను పోక్ చేస్తాడు తప్ప దేవుడు ఎన్నడు దాన్ని తీసుకొని పరిగణలోకి తీసుకోడు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దేవాది దేవుడు ఆయన జ్ఞానులనే కాదు, లేకపోతే కనుక బలవంతులనే కాదు, మరి వివేకులకు వివేకమును అనుగ్రహించిన వాడు కూడా ఆయనే. మరి సొలొమోనుకి అంత జ్ఞానం ఇచ్చినవాడు ఆయన కదా, అంత వివేకాన్ని ఇచ్చినవాడు ఆయన కదా. ఏమంటే అటువంటి జ్ఞాని కానీ అటువంటి వివేకం కలిగిన వాడు కానీ ఎవరైనా ఉన్నారా అసలు? లేరు. దేవుడే చెప్తాడు ఏమంటే ఇంతకు ముందు లేరు, తర్వాత కూడా ఎవరో ఉండరు అని అంటాడు. ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవదేవుడు ఇక్కడ దానియేలు ఆ యొక్క కళను దేవుడు తెలియపరచగా, దాని భావాన్ని దేవుడు తెలియపరచగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి స్థానం ఇది. ఆయన దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నటువంటి స్థానం ఇది. నిజంగా మరి దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాల గురించి, లేదా మన పట్ల జరిగించినటువంటి ఆయన యొక్క చిత్తాన్ని గురించి మనం ఎప్పుడైనా దేవుని స్తుతిస్తూ వచ్చామా? దేవుని ఘనపరుస్తూ వచ్చామా? దేవుణ్ణి మహింపరిచేటువంటి వారముగా మనం ఉన్నామా? ఎందుకంటే ఇక్కడ దానియేలు మరి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఘనపరిచిన వాడుగా ఉన్నాడు. అక్కడ అంటాడు, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నదంట. అంటే వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉందంటే అసలు దీని భావం, అర్థం చాలా చాలా బలమైంది. వెలుగు అనే మాట రాగానే అది యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి మనం టక్కని చూసినట్లయితే కనుక అక్కడ దేవుడే వెలుగై ఉన్నాడు, ఆయనే వాక్యమై ఉన్నాడు. అక్కడే మాట మొత్తం అంతా కూడా ఈ వెలుగును గురించినటువంటి మరి స్థానం అంతా కూడా తెలియపరచబడింది. ప్రియమైన వారులారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఈ మాటలన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే, దేవుని విషయంలో మనకు వచ్చినటువంటి ఆ యొక్క సమస్య, ఒక కళ గురించినటువంటి భావం, లేకపోతే దాని గురించినటువంటి భావం మనం అంతగా తెలుసుకోవాల్సినటువంటి స్థానం మనకు లేదు. కానీ తర్వాత మనం దాని గురించినటువంటి విషయంలో మరి మనం తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుని మీద ఆధారపడినటువంటి వాడిని, అలాగే దేవుణ్ణి ఘనపరిచిన వాడిని ఇక్కడ మనం ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. కళ వచ్చింది, ఆ కలభావం నెబుకద్నెజరు చెప్పాడు. ఆ కలభావం మరి అదంతా కూడా ఎప్పటికి నెరవేర్చబడింది ఏమిటని చూసినట్లయితే అది చాలా చరిత్రలోనికి వెళ్ళాలి. మీకు అది నేను తర్వాత రోజు నాడు మీకు తెలియపరుస్తాను. కానీ మనం ఇక్కడ చూసినటువంటి మాటల్లో ఈ యొక్క వచనాల వరకు దేవుణ్ణి ఆధారపడినటువంటి వాడిని మనం చూస్తున్నాం. అలాగే దేవుని మీద ఆధారపడి అతను ఏమి కావాలో దాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ పొందుకున్నటువంటి ఆ వ్యక్తి దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి స్థానాన్ని మనం చూస్తున్నాం. నిజంగా ప్రియమైన వారులారా, ఎందుకంటే మా పితరులు అక్కడ 23వ వచనం అంటాడు చూడండి, మా పితరులు దేవా వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరుచుచున్నాను. ఎలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని
చూసారా, ఎవరు తెలియజేశారంట? దేవుడే. నీవే దానిని తెలియచేసావని మరలా చెప్తున్నానని చెప్పి దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, మహింపరుస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దేవుడు మీద ఆధారపడినప్పుడు, దేవుడు సమస్తము చేయగలిగిన వాడని మనం ఆయన మీద ఆధారపడినప్పుడు తప్పకుండా ఆయన మన పక్షాన చేసేవాడై ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉండేవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడిన వాళ్ళని ఎవరిని కూడా సిగ్గునందనిచ్చేవాడు కానే కాదు. కాబట్టి మనం ఆధారపడినటువంటి ఆధారం, ఎటువంటి ఆధారం మనం కలిగినటువంటి వారమై ఉన్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏమండి, ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఆధారం ఎటువంటిది అనే దాని గురించి. మరి మీకు అరటి తోట తెలుసండి? అరటి తోటలకి పెద్ద పెద్ద గెల్లేస్తాయి. అరటి తోటలో గెల్లేసినప్పుడు ఆ చెట్టు మొత్తం ఇలా పూర్తి ఇలాగా వంగిపోతాం దాని వెయిట్కి. వంగిపోయేటప్పుడు ప్రతి గెలకి కూడా సపోర్ట్ పెడతారు, ఓ పంగళ కర్ర ఒకటి పెడతారు ఆధారం. ఆ కర్ర కనుక పెట్టలేదు అనుకోండి, పాపం ఈ గెలంతా కూడా వంగిపోద్ది, ఆ అరటి చెట్టుతో సహా మొత్తం పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఏదన్నా చిన్న గాలి వేస్తే చాలు మొత్తం అన్నీ కూడా పడిపోయి ఆ పంట ఏమాత్రం పనికిరానిదిగా అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఆ పంటంతా కూడా ఆ రైతు చేతికి సంపూర్తిగా రావాలంటే ఏం కావాలండి? పోటీ పెట్టేటువంటి ఆ ఆధారంగా ఉండేటువంటి కర్రలు కావాలా కదా? ఆవిడ పెడతాడులే, ఉండనీలే అని రైతు కనుక నెగ్లెక్ట్గా ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఏదో కొన్నాట్లకి పెట్టి కొన్నాట్లకి వదిలేసాడు అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు పడిపోతాయి. ఏదైతే ఆధారం లేదో అవి పడిపోతాయి. ఆ పంట కూడా మన చేతికి రాదు. మరి మనకు కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉండి నడుచుకుంటూ వెళ్తా ఏదో ఒక చెట్టుని ఆనుకుని ఇలా నిలబడ్డాం అనుకోండి, ఆనుకున్నటువంటి చెట్టు కనుక చిన్న చెట్టు అయితే ఎవరు పడతారు? మనం పడతాం. ఆనుకునేటప్పుడే చూసుకుంటాం కదా మన బరువు ఈ చెట్టు ఆపగలదా లేదా అని, అవునా కదా? మరి అలాంటప్పుడు దేవుని మీద ఆధారపడేటువంటి స్థానాలు కూడా అంతే. నువ్వు ఆధారపడేటువంటిది ఏ విధంగా ఆధారపడుతున్నావు, ఎంత గట్టిగా ఆధారపడుతున్నావు, ఎంత బలమైన స్థానంలో ఆధారపడుతున్నావు, ఎటువంటి బలమైనటువంటి ప్రార్థనతో ఆయన మీద ఆధారపడేటువంటి వ్యక్తిగా నువ్వు కనపడుతున్నావు అనేటువంటిది చాలా అవసరం. మనుషులకు అవసరంలా, దేవునికి. అది కొలిచేది దేవుడు. నువ్వు ఎంత బలమైనటువంటి వ్యక్తిగా ఆయన మీద ఆధారపడుతున్నావు అనేటువంటిది దేవుడు కొలుస్తాడు. మనుషులేం కొలవరు. మనుషులు కొలిస్తే ప్రయోజనం లేదు. నేను నిజంగా దేవుడి మీద ఆధారపడ్డాను, నేను నిజంగా దేవుడి మీద అసలు దేవుడే ఆధారం అని చెప్పి ఎప్పుడు అందరి దగ్గర దేవుడే ఆధారం అని చెప్పి ప్రార్థన చేసి, ప్రభువా నీకు స్తోత్రం నాయనా, ఆ వ్యక్తిని అడిగాను, 10,000 రూపాయలు ఇస్తాడు ఎవడో, ప్రభువా ఇచ్చే మనసు దయచేయి ప్రభువా. నాయనా దేవుడే వేయాలనే బయటంతా చెబుతాము, ఆయన దగ్గరికి వెళ్ళండి ఆ మనుషుడు చెయ్యాలని కాదు. ప్రభువా నువ్వు ఏం చేస్తావో లేదు నాకు తెలియదు, ఎవరితో ఇప్పిస్తావో తెలియదు, నాకు ఏం చేస్తావో తెలియదు, నా అవస్థ ఇదే ఉంది, దీన్ని తీర్చు ప్రభువా అని ఆయన కొట్లేయాలి నీ బాలు. అప్పుడు నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడినటువంటి స్థానాలు అవుతాయి. కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. దానియేలు తన జ్ఞానం లిస్టులో ఉన్నటువంటి వాడు కదా అని తన జ్ఞానం మీద ఆధారపడలా, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని సన్నిధిలో, అయ్యా నీవు తప్ప చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరయ్యా, నీవే చేయగలిగిన వాడివి,
నువ్వే ఈ కళ చూపించేవాడివి, నీవే ఈ కళ భావం తెలియపరిచేవాడివి, నువ్వు తప్ప ఎవరు లేరయ్యా అని ఆధారపడ్డాడు. నువ్వు కూడా అయ్యా ఇదిగో ఈ యొక్క వివాహం జరిగించేది నువ్వేనయ్యా, జరిగించగలిగేది నువ్వేనయ్యా, ఈ యొక్క అప్పు బాధ నుండి విడిపించగలిగేది నువ్వేనయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా అని పూర్తిగా ఆయన మీద ఆధారపడగలిగితే అప్పుడు దేవదేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించి ఆయన ఏం చేస్తాడంటే గొప్ప విడుదలనిస్తాడు. ఒక గొప్ప ద్వారాన్ని నీ కొరకు ఆయన తెరుస్తాడు. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఎన్నో విషయాల్లో దేవదేవుడు ఆయన మాటకు లోబడినటువంటి వారి విషయాల్లో ఎన్నో కార్యాలను ఆయన చేసినటువంటి వాడు. ఏమండి, ఎంతోమంది శ్రమ పడితే ఆ శ్రమ పడినప్పుడు దావీదైతే కనుక ఇంకా చెప్పవసరం లేదు. దావీదు ఎప్పుడు ఏమంటున్నాడా అంటే 18వ కీర్తన రాస్తూ అంటాడు కదా, నీవే నా దుర్గం, నా శైలం, నా కోట, నా కొండ, నా ఆశ్రయదుర్గం, నన్ను కాపాడు దేవుడు నీవే అని చెప్పి మొత్తం అన్నీ కూడా చెప్పుకుంటూ వస్తాడు. అసలు దాంట్లో ఏ ఒక్కటి చూసినా కానీ అసలు మనం ఏమీ చేయలేని వారమే. కానీ అన్నీ నువ్వేనయ్యా నాకు, అన్నీ నువ్వేనయ్యా నాకు. ప్రియమైన వారలారా గమనించండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని మీద సంపూర్తిగా ఆనుకోగలుగుతామో, కాకపోతే మనకి ఉన్న అలవాటు ఏమిటంటే పేతురు లాంటి అలవాటు మంది, పేతురు స్వభావం మంది. 2 అడుగులు ఎత్తాం, 3 అడుగుకి వచ్చేప్పటికి పక్కన అటు ఇటు చూస్తాం. 2 అడుగులు ఆయన దేవుని వైపు చూశాడు, దేవుని వైపు చూసి చక్కగా 2 అడుగులు వేసాడు. బాగా నుంచి 2 అడుగు వేసేప్పటికి పూర్తిగా ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఏంటి, నేను సముద్రం మీద నడుస్తున్నాను, నేను నిలబడిపోయాను, వేసేలాగానే ఉన్నాను అని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. కానీ 3వ అడుగు వేసేప్పటికి మనోడేమో ఆ పక్కన ఉన్న గాలిని చూశాడో తెలియదు, లేకపోతే ఆయన చూడకోకుండా సముద్రం చూశాడో తెలియదు, ఏం చూశాడో తెలియదు. కానీ ఆయనలో ఏమొచ్చింది అంటే అవిశ్వాసం వచ్చేసింది. నేను నడిచేది సముద్రం మీదనా అనేటువంటి అవిశ్వాసం వచ్చేసింది. వచ్చేప్పటికి బుడుంగుని మునిగిపోవడం ప్రారంభించాడు. మనం కూడా దేవుని మీద ఆనుకునే విషయంలో, లేకపోతే దేవుని వైపు చూసే విషయంలో, దేవుని గట్టిగా పట్టుకునే విషయంలో మనం ఏం చేస్తున్నాం అంటే కొంతవరకు పట్టుకుంటున్నాం, కొన్ని రోజులు పట్టుకుంటున్నాం, కొన్ని గంటలే పట్టుకుంటున్నాం. అంతేగాని తర్వాత ఏం చేస్తున్నాం అంటే ఆ యొక్క పట్టుదలని వదిలిపెట్టేస్తున్నాం. దానివలన మనం దేవుని వద్ద నుండి ఆ యొక్క బలమైనటువంటి ఆ స్థానాన్ని, అంటే ఆ ఆశీర్వాదాన్ని మనం సంపూర్తిగా అనుభవించలేకపోతున్నాము. దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను ఎలా ఉంచాలనుకుంటాడంటే నీవు ఆలోచించిన దానికంటే 10 రెట్లు ఉన్నతంగా ఉంచాలనుకుంటాడు. ఏమన్నా ఎంత అండి? 10 రెట్లు ఉన్నతంగా ఉంచాలనుకుంటాడు నిన్ను. కానీ నువ్వు ఆశించిన దాని వరకు మాత్రమే, దాంట్లోనే నువ్వు 10% పొందుకోలేకపోతున్నావు. అర్థమైందా? ఏమండి, మనకు 10,000 అవసరం అని అనుకున్నటువంటి దాంట్లో దేవుడేమో మనకి ₹1,00,000 ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడు అనమాట. అంటే 10 ఎక్కువ కదా, 10 రెట్లు ఎక్కువ ఇవ్వాలని ఆయన కలిగి ఉన్నాడు. కానీ మనం కావాల్సింది 10,000. కానీ ఆ 10,000లోనూ మనం ఆఖరికి ఎంత గట్టిగా ప్రార్థన చేసి ఎంతో చేసి ఆధారపడే విధంగా ఆధారపడలేక ఆఖరి మనం పొందుకునేది ఏంటంటే ₹1,000. అది అంతా కూడా ఎవరి చేతిలో ఉందంటే నా చేతుల్లోనే ఉంది. దాని విషయంలో దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. ఎందుకంటే ఈ యొక్క 40 రోజులు దేవాదేవుడు మనకి ఇచ్చినటువంటి స్థానంలో, ఈ యొక్క మందస మహోత్సవాల్లో మనం ఒక్కొక్క
అధ్యాయం నుండి కూడా ఒక్కొక్క మాటను నేర్చుకుందాం. ఎందుకంటే మనము దేవుని పైన ఆనుకునేటువంటి వారంగాను, దేవుణ్ణి మనం ఘనపరిచే వారంగాను, స్తుతించే వారంగాను మనం ఉండాలని దేవాదేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్క విషయంలోనూ, ఏ విషయమైనా కానీ, అది ఎటువంటి విషయమైనా కానీ, ఎటువంటి బాధాకరమైన విషయమైనా కానీ, నీవు ఎప్పుడైతే దేవుని వైపు సంపూర్ణంగా ఆయన వైపు చూసి ఆయన్ను ఆనుకుంటావో అప్పుడు దేవదేవుడు నిన్ను ఆయన యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క అవసరాన్ని తీరుస్తూ ఉంటాడు. ప్రతి మూయబడిన ప్రతి ఒక్క డోర్ను కూడా ఏం చేస్తూ ఉంటాడంటే ఓపెన్ చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమిన వారలారా, ఈ యొక్క విషయాన్ని గమనించండి. దానియేలు అయితే గనక ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో అది అసాధ్యం, ఎవ్వరికీ సాధ్యం కానివి, కానీ ఈ యొక్క దానియేలుకు మాత్రం గొప్ప నమ్మకం. మా పితరుల దేవుడు కలలు దర్శనాల ద్వారా మాట్లాడినవాడు, దాన్ని భావాల్ని నెరవేర్చినటువంటి వాడు, కాబట్టి తప్పకుండా ఈ కళ నాకు చూపిస్తాడు. జ్ఞానులు అందరితో పాటు మేము కూడా చనిపోకుండా కాపాడుతాడు మమ్మల్ని అని చెప్పి ఒక గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో దానియేలు ప్రార్థించగా దేవదేవుడు ఏం చేశాడంటే ఒక చక్కని కళను చూపించాడు, దాని భావాన్ని తెలియపరిచేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. చక్కగా రాజు ఆ దానియేలును బట్టి ఈ జ్ఞానులందరూ కూడా నశించిపోకుండా మిగిలి ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆనుకుంటావో ఆయన ఒక ద్వారాన్ని తెరిచాడంటే గనక నీవే అనేకులకి ఇచ్చే వ్యక్తిగా మార్చబడతావు. నువ్వే అనేకులు నీ దగ్గరికి పరుగును వచ్చేటువంటి వారుగా ఉంటారు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఆపగలిగిన నరుడెవ్వడో లేడంట. ఆయన మూస్తే తెరవగలిగిన వాడు ఎవడో లేడు, ఆయన తెరిస్తే మూయగలిగిన వాడు అంతకంటే ఎవడో లేడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క సన్నిధిలో, దేవదేవుని యొక్క సన్నిధిలో, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో ఆయన యొక్క మహిమ ధ్వజము స్థాపించబడినటువంటి స్థలంలో నువ్వు అడుగు పెట్టావు. ఇదిగో దేవదేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రకారం నువ్వు గనక ధైర్యము కలిగి, నిబ్బరమైనటువంటి మనస్సు కలిగి దేవుని మీద ఆధారపడితే గనక, మనం అంటాం మాటలతో అంటాం, అయ్యా మేము దేవుని మీదే ఆధారపడ్డాం, ఇంకెవరి మీద ఆధారపడలేదు, ఇంక దేని మీద ఆధారపడలేదు, దాని మీద ఆధారపడలేదు, దీని మీద ఆధారపడలేదు, అది ఆధారపడలేదు, ఏది ఆధారపడలేదు, ఏదెన్నో అంటాం మనం. కానీ ఆయనకి తెలుసు నువ్వు ఎంతగా ఆయన మీద ఆధారపడుతున్నావు, నువ్వెంతగా ఆయన యొక్క పాదాల దగ్గరికి వస్తున్నావు, నువ్వెంతగా ఆయనని బ్రతిమాలుకుంటున్నావో ఆయనకి తెలుసు. కాబట్టి సమస్తము ఎరిగినటువంటి దేవదేవుడు మన పక్షము ఉన్నాడు. కాబట్టి నీవు భయపడక, జడేక, ధైర్యముగా దానియేలు ఏ విధంగా అయితే ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా కొంచెం టైం ఇయ్యి, నేను దానికి సమాధానం నేను చెప్తానని రాజు దగ్గర ఒక ఛాలెంజ్గా నిలబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాగే నీవు గనక దేవుని మీద ఆధారపడితే నిన్ను, నీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవదేవుడు ఒక చక్కని మాదిరికరమైనటువంటి జీవితంగా ఆయన నిన్ను మార్చబోతున్నాడు. ఆయన ఆ విధంగా నీ పక్షాన చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. నువ్వు ధైర్యపరచబడి నువ్వు నిలబడితే, ఆయన మీద ఆనుకుంటే తప్పక ఆయన ప్రతి ఒక్కటి చేయగలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడి మాటలను దీవించి ఫలింప చేయనుగాక. మనందరం మోకరించినట్లయితే కనుక ప్రార్థన చేసుకుందాం.